టార్గెట్ చేసినట్లుగా సమాచారం. ఈ ఆపరేషన్ ఆకర్ష్ ప్యాలెస్ లో జరుగుతోంది. కాంగ్రెస్ ముఖ్య నేతలే టార్గెట్ గా జగన్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే బెంగళూరులో శైలజనాథ్ తో ఆయన భేటీ అయ్యారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విషయంలో బెంగళూరు కేంద్రంగా మంతనాలు జరుగుతున్నాయి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా జగన్ వ్యూహం పన్నుతున్నారని సమాచారం. షర్మిలాను దెబ్బతీయడంతో పాటు చంద్రబాబు వ్యతిరేకులను జగన్ కూడగడుతున్నట్లు తెలుస్తోంది. ఇక తిరుపతి నుంచి రవివర్మ పూర్తి సమాచారం అందిస్తారు. రవివర్మ, ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి దీనిపైన? ఎస్ శ్రీదేవి, మీరు చెప్పినట్టుగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులోని అహలంక ప్యాలెస్లో తమ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పార్టీలో వ్యతిరేకత వస్తూ ఉంది. సీనియర్ నాయకులందరూ కూడా పార్టీ నుంచి వీడుతూ ఉన్నారు. ప్రజల్లో అభద్రతాభావం నెలకొనింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీ బలోపేతానికి వైసీపీ అధినేత ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ప్రధానంగా వైసీపీ పార్టీలో చేరేందుకు సుముఖంగా లేకున్నా పోయినా షర్మిల అంటే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ప్రధాన లక్ష్యంతో ఈ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే వైసీపీలో చేరారు. ఇవాళ వైసీపీ నుంచి వేయడంతో కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి అలాగే సీఎం చంద్రబాబు మీద వ్యతిరేకత ఉన్న వారిని కూడా తీసుకునేందుకు సిద్ధం చేస్తున్నారు. వారిని పార్టీలో చేర్చుకునేందుకు అన్ని విధాల ప్రయత్నాలు అయితే జరుగుతోంది. ముఖ్యంగా మొన్న శైలజనాథ్ని పార్టీలో చేర్చుకున్నారు. అలాగే అదే కాకుండా మరి ఉండవల్లి అరుణ్ కుమార్, రాజమండ్రి ఎక్స్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్తో పాటు చర్చలు జరుపుతున్నారు. అది వీరి కాకుండా మరో కొంతమంది సీనియర్ నాయకులు కాంగ్రెస్లో మనుగడ సాగించలేకున్నా వైసీపీ ఉన్న అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో ఉన్న దీని కారణంగానే ఇవాళ వైసీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. అలాగే సీనియర్ నాయకులందరినీ కూడా కలుపుకొని పార్టీలో చేర్చుకునేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ పార్టీ గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో పార్టీకి మనుగడ లేదని భావించిన కొంతమంది సీనియర్ నాయకులు ఇతర పార్టీలను ఆశ్రయించి పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీలకు చేరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో ఒక రకమైన అభద్రతా భావన ఏర్పడింది. వైసీపీకి మనుగడ ఉండదేమో అనే భావన అయితే ఏర్పడింది. దీన్ని ప్రజల్లో పార్టీని పటిష్టం చేస్తూ ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోని అహలంక ప్యాలెస్ నుంచి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరితోనూ మంతనాలు చేస్తున్నారు వైసీపీలోకి చేర్చుకునేందుకు. మొన్న అనంతపురం చెందినటువంటి శైలజనాథ్ని చేర్చుకున్నారు. ఇవాళ రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్తో చర్చలు జరుపుతున్నారు. అలాగే మరికొంతమంది సీనియర్ నాయకులతో పాటు చర్చలు జరుపుతున్నారు. వీళ్ళందరినీ కూడా వైసీపీలోకి చేర్చుకునేసి ఆ పార్టీని పటిష్టం చేయాలి. ఒకవైపు చంద్రబాబుకు వ్యతిరేకులందరినీ కూడగొడుతూ వైసీపీలోకి చేర్చుకునేందుకు, మరోవైపు కాంగ్రెస్ని దెబ్బతీసి కాంగ్రెస్లోని సీనియర్ నాయకులందరినీ కూడా వైసీపీలోకి చేర్చుకుని పార్టీని పటిష్టం చేసే దిశగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది శ్రీదేవి. రైట్.